అరే మీరు సినిమా చూపించినట్టుగా 360 డిగ్రీస్ డైమెన్షన్లో మాకు 77 టీవీలు మీరు చూపించాలనుకుంటే ఎట్లా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎప్పుడు దానికి పోలేదే. ఇదిగో ఈ విధంగా చేతులు కట్టుకొని ఆయన పరిపాలన చేశాడు. మీరు రంకిలేస్తూ ఉన్నారు. వెయ్యండి, పోటీ పడండి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పోటీ పడండి. జగన్మోహన్ రెడ్డి గారి మానవ విలువలతోటి పోటీ పడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, మిగతా సర్వీసెస్ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి లైన్ ఆఫ్ థాట్, ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాంతో పోటీ పడండి. You prepared a separate red book. What is this red book? I will show you another red book. I will show you another red book wherein ఈ సమాజం అంటే భారతదేశం ఒక రెడ్ బుక్ ఎందుకు వాడుతుందంటే, యూ విల్ బి సర్ప్రైజ్. కొంచెం మీకు కెమెరా ఏమైనా ఉంటే జూమ్ చేయండి అమ్మా. సో హీర్ ఈజ్ ఎ రెడ్ బుక్. దీన్ని పర్ఫెక్ట్గా మీరు చూపించి కనబడుతుందో లేదో. హీర్ ఈజ్ ఎ రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ ఏంటంటే, కనపడుతుందా ఇది? ఈ రెడ్ బుక్ ఏంటంటే, ఇది టు ఇంప్రూవ్ ద హ్యూమన్ లైఫ్ ఆఫ్ ఏ పర్సన్. దీన్ని, ఈ రెడ్ బుక్ని 2024-27 రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ ఆన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఈ సమాజానికి మనుషులకి పడుతున్నటువంటి ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కరోనా లాంటివి, కొత్త లాంటివి, వాటన్నిటిని కనిపెట్టి వాటిని జనాలకి అంటుకోకుండా చూడటం కోసం డాక్టర్స్ ఒక రిపోర్ట్ తయారు చేశారు. దట్ ఈస్ కాల్డ్ రెడ్ బుక్. మీరు తయారు చేసింది ఏంటి? మీకు నచ్చలోడి పేరు తీసుకొని మీరు వాడిని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో వేసి వాడిని చిత్రహింసలు పెడతాం. లిక్కర్ కేసులో ఏదో జరిగిందంటే సాక్ష్యాలు మాత్రం మాకు అనవసరం, రేపు తేలుతుంది మీ అందరికీ. రేపు వీళ్ళందరూ 90 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రూఫ్లు దొరకలేదన్న తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది, తడుస్తాయి. ఇక్కడ రెడ్ బుక్ వీళ్ళు మనిషిని, సమాజాన్ని ఇంప్రూవ్ చేయటం కోసం 33 ఎడిషన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. ఇదండి రెడ్ బుక్ వాళ్ళ దేశం తయారు చేసుకున్నది. మీరేం రెడ్ బుక్ తయారు చేశారు? ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ సే రెడ్ బుక్ రాజ్యాంగం. అది రాజ్యాంగంతో ఆ మాటకే దానికి విలువ ఉండదు అసలు. మీరు అడగచ్చు, మీ వాళ్ళు అన్నారు సార్ అంటే, పాపం ఎవరిని అన్నా తెలిసి తెలియక దాన్ని విత్డ్రా చేస్తాం. ఒక అట్టేసుకొని రెడ్ బుక్, రెడ్ కలర్ ఉన్నటువంటి జెండాలు పట్టుకొని తిరిగినటువంటి ప్రజలు, నాయకులండి ఈ రాష్ట్రంలో. మీది రెడ్ కలర్ కాదు, మీ కలర్ ఎల్లో. మీకు కూడా భయం వేస్తుందా రెడ్ బుక్ చూసుకుంటే? గుర్తుపెట్టుకోండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ కెపాసిటీ టు టచ్ దట్ కలర్. ఐఎమ్ టెలింగ్ యూ. రెడ్ బుక్తో మీకు ఎప్పుడైనా స్నేహం ఉందా? రెడ్ కలర్తో మీకు ఏమైనా స్నేహం ఉందా? లేదే. ఈరోజు మీరు చేస్తున్నటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఇంతమంది చనిపోయిన దానికి నేను అడుగుతా ఉన్నా, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ పర్సన్, ది ఫెలో హూ ఈజ్ ఎవడైతే మొరుగుతున్నాడో, కమ్ విత్ ఫ్యాక్ట్స్. ఒక చాప్టర్తో రా, పేపర్ తీసుకొని రా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి 5 సంవత్సరాల్లో ఏ నెలలో, ఎక్కడ, ఏ ఊర్లో జరిగిందో మీ దగ్గర నేను పెట్టాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ నేను ఇచ్చాను. కమ్ విత్ దట్. మీ దగ్గర లేవు. అరే గాలివాడు పాత్ర పోషిస్తే ప్రభుత్వం ఎట్లా? ప్రజల్ని నిరంతరం మోసం చేయొచ్చు, కొంతకాలం మాత్రమే కొన్ని అంశాల్లో మోసం చేయొచ్చు, కానీ సుదీర్ఘకాలం ప్రజల్ని మోసం చేయాలనుకుంటే పొరపాటు. చేయలేరు. తీసుకోండి, నాజీల దగ్గర నుంచి ఏ దేశ చరిత్ర చూసుకోండి. చైనా తీసుకోండి, రష్యా తీసుకోండి, వియత్నాం తీసుకోండి, లేకపోతే చెగువేరా దగ్గర నుంచి తీసుకోండి. ఈ ప్రపంచంలో జరిగినటువంటి విప్లవాల దగ్గర నుంచి చెప్పినటువంటి ఆడెవడు అబద్ధాలు చెప్పేదానిలో గోబెల్స్, అక్కడ దాకా వెళ్ళండి. ఎక్కువ కాలం నిలవలేదే, కానీ మీరు దాని మీదే, ఆ పడవ మీదే మీరు కాలు పెట్టున్నారు.
జనం తెలుసుకున్నారు. జనం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడలేడు మై డియర్ కూటమి ఫ్రెండ్స్. ఐఎమ్ టెలింగ్ యూ. ఎలాంటి ఈరోజు మీరు జనంలోకి వెళ్తే మీ ఎమ్మెల్యేని మీరు గడప గడపకి వెళ్ళారు కదా, మా క్యూఆర్ కోడ్ ఇంట్రొడక్షన్ వెళ్ళి ప్రశ్నించండి అన్న తర్వాత మీరు తీసుకున్న పాలసీ. ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక క్వశ్చనర్ తయారు చేసుకొని ఒక సర్వే జరిగిందని చెప్పి వాడిని బెదిరిస్తూ ఉన్నారు కదా, మీరు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేని. ఇప్పుడు వాట్ ఇస్ దిస్? జనమేమో అడుగుతూ ఉన్నారు, ఒరే అబ్బాయి నువ్వు ముందు కారు గ్లాస్ దించు. ఎలక్షన్లో ఏం చెప్పావు? ఒక టేప్ రికార్డ్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇది ఇస్తామన్నారు. ఇప్పుడు ఏవి ఆడబిడ్డలకు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలని చెప్తున్న మీ మంత్రి ఎవడయా? జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆడబిడ్డల మీద నడిపించాడు పరిపాలన. ఎప్పుడు చెప్పలా? అప్పుల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, కరోనా వచ్చినా, దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఏ రోజు కూడా దేహి అని భిక్షని కానీ నా దగ్గర డబ్బులు లేవని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బిక్కముఖం పెట్టలేదు. దట్ ఈస్ ద కరేజ్ ఆఫ్ ఎ రోలర్. మాట్లాడండి మీరు కరేజియస్గా. ఒకడేమో ఈ రాష్ట్రాన్ని నమ్మేసుకో, ఆల్రెడీ ఒక పక్క అమ్ముతూ ఉన్నారు. ఖనిజ సంపదతో సహా, కాలేజీలతో సహా మొత్తం నమ్మేస్తూ ఉన్నారు. మీరు అన్నిటిని నిలబెట్టి ధైర్యంతో ఈ రాష్ట్రానికి ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిని ఒంటరి వాడిని అనుకుంటున్నారేమో మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాడు అనుకుంటున్నానేమో. రాసుకోండి, ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆయన వెనకాల ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చూస్తున్నటువంటి ఒక సైన్యం అది. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సమసమాజ స్థాపన కోసం పేదంటి పిల్లవాడు సహా ప్రపంచాన్ని ఏలాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ ఈజ్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ టు ది నేషన్ ఆర్ వరల్డ్. మీ దగ్గర ఇంగ్లీష్ ఉందా? మీకు తప్ప, మీ పిల్లలు తప్ప ఇంగ్లీష్ వాడకూడదు. మీ పిల్లలకు తెలుగు వచ్చా? వాళ్ళకి తప్ప అందరికి వచ్చు. తెలుగు మీడియం వల్ల మీకు కావాలి, మీ ఇంట్లో వాడరు, మీకు రాదు. క్యా భాయ్, క్యా బాత్ కర్ రే, क्या सोच रहे, क्या बोल रहे, देखने का कैसा है, लोग क्या बोलता मालूम है? ప్రజలు ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఎడరా 420 వాళ్ళు వచ్చారు, అనవసరం వాళ్ళు అనుకుంటున్నారు. అబద్ధాలని మళ్ళా నమ్మేమనుకుంటున్నారు. ప్రజలు పొరపాటు పడ్డామని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేయడం కోసం మీరు చేస్తున్న 3000 మరణాలని, తండ్రి లేని పిల్లలని, ఈ కహాని కథలు మానేయండి. ప్రతి ప్రభుత్వం మీద ఆధారపడ్డ ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు లేడే అని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసాము కానీ అది ఎటుపోయిందోనని వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో అబద్ధాలు మేడలు కట్టి డేటా డిలీట్ అయిందట. నిన్నగాక మొన్న ఒక సామాజిక కార్యకర్త, ఆర్టీఐ ఏజెంట్ ఒక అతను యాక్టివిస్ట్ అడిగితే ఎక్కడ కూడా ఎలాంటి డేటా డిలీట్ కాలేదు. అది ఎన్ని మెగా ఎంజీలు ఉన్నా సరే, ఎన్ని లక్షల కాపీలు ఉన్నా సరే, పేజీలు ఉన్నా సరే అని రిపోర్ట్ ఇచ్చారు. నిన్నే మా లీగల్ సెల్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీనిలో మీరేం చెప్తున్నారో మొత్తం డిలీట్ అయిపోయిందని చెప్తారు. అంటే ముందు అబద్ధాన్ని వెదజల్లటం, అది మొలుస్తుంది అనుకోవటం. దేవుడి దయ వల్ల మీ అబద్ధాలు మొలకెత్తట్లా. కాబట్టి సమాజం ఇంకా బతికుంది. కొంత నమ్మింది. అబద్ధం అని తెలుసుకునే లోపల ఆ కాలం మాత్రమే మీరు ఉండబోతున్నారు. అవుట్ 1 year సెకండ్ ఇయర్లోకి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్. ఇంకా ఆఫ్టర్ ఆల్ మీరు ఎంత ఉంటారంటే ఇంకొక 2.5 years, 2 years 10 months, 2 years 10 months ఉండే ప్రభుత్వం ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తుందో, ఎన్నిసార్లు. నాదెండ్ల మనోహర్ మన క్యాబినెట్లో ఐఎమ్ సారీ మీరు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ రాజధాని ఇంకొక 50,000 ఎకరాలకి మా పార్టీ అన్నిదా భావించవద్దు, మేము సహకరించలేకపోవచ్చు. వాటి ఇది చేతులు ఎత్తేయటం. కూటమి ఫేకోలి పోయిందా? అంటుకోవట్లేదా? నాలుగులు మాత్రమే అంటుకుంటున్నాయా? మనుషులు అంటుకోవట్లేదా? బీజేపీ ఆల్రెడీ మీతో ఉండట్లేదు. ఇన్ని తప్పుల్లో మేము భాగస్థులు కావట్లేదని చెప్తున్నారు. కాదలుచుకోలేదని వాళ్ళే చెప్తున్నారు. అరే మీ పార్ట్నర్స్కే